ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి గట్టిగా, ధన్యులు అంటే ఎవరు? ఎవరైనా చెప్పొచ్చు అన్మ్యూట్ చేసుకొని. ఎవరు చెప్పారు? అదృష్టవంతులు, సంతోషవంతులు, ఆశీర్వాదం ఉన్నవారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మంచిది, మంచిది ప్రియులారా. మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన జీవితము సంతోషకరంగా ఉంటే, మన జీవితము అదృష్టవంతంగా ఉంటే మనల్ని ధన్యులు అని పిలుస్తారు బైబిల్ ప్రకారంగా. ప్రియులారా, అట్టి ధన్యులుగా మనం బ్రతకాలంటే కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. అవి ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ కొండ మీది ప్రసంగములో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 8 ధన్యతలలో 7వ ధన్యతను ఈ దినం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, for they shall be called the children of God or sons of God. ప్రియులారా, సమాధానపరచువారు అనే మాటని ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కుమారులకు ఉండవలసిన ఒక తత్వాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు అని పిలువబడుతున్న వారు దేవుని నియమంలో ఒక బాధ్యతను నెరవేర్తించేవారిగా ఉండాలి అన్నది ఈ లేఖనములో ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నాడు. వాడుక భాషలో ఈ ధన్యతను ఈ రీతిగా వ్రాశారు: సమాధానం చేకూర్చే వారు ధన్యులు, వారు దేవుని సంతానము అని పిలుచుకుంటారు అని. సమాధానం చేకూర్చేవారు ధన్యులు, వారు దేవుని సంతానం అనిపించుకుంటారు. నీవు దేవుని సంతానం అని అనిపించుకోవాలంటే, నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు అని అనిపించుకోవాలంటే, ప్రభువును విశ్వసించి ప్రభు మార్గంలో నడుస్తున్న వ్యక్తులకు ఒక బాధ్యత అప్పగించబడింది: సమాధానపరచడం. ప్రియులారా, సమాధానం కలిగి ఉండడం వేరు, సమాధానపరచడం వేరు. సమాధానం కలిగి ఉండడం వేరు, సమాధానపరచడం వేరు. సమాధానం కలిగి ఉండడం అన్నది మానవ ప్రయత్నాలతో అది సాధ్యం కాదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సమాధానంగా ఉండడం సాధ్యమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహిస్తాం, అర్థం చేసుకుందాం. సమాధానం అన్నది దేవుని నుండి మానవులకు లభ్యమవుతుంది. సమాధానకు మూలమైన వాడు దేవుడు మాత్రమే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెబుతూ ఆయనకు ఒక పేరు పెట్టబడుతుందని చెప్పారు. అక్కడ వరుస క్రమంలో చాలా లిస్ట్ ఇచ్చాడు. అందులో ఒక మాట: ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఏమండి, చివరి మాట, ఆయనకు సమాధానకర్త అనేటువంటి పేరు పెట్టబడుతుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా సమాధానానికి మూలమైన వాడిని ఆశ్రయిస్తేనే సమాధానం మనకు వస్తుంది. మనకు డబ్బులు కావాలి, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బు వస్తుంది. మనకు ఆరోగ్యం కావాలి, వైద్యుడి దగ్గరికి వెళ్తే మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు ఇచ్చి ఆరోగ్యవంతులుగా మనల్ని చేస్తారు. అలాగే సమాధానం కావాలి అని అంటే సమాధానకర్తను ఆశ్రయించాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక అని
పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన చివరి పలుకుల్లో చెబుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనతో సమాధానకర్త అయిన దేవుడు ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. అదే రెండవ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2 Thessaloniansలో చాప్టర్ 3 verse 16లో కూడా ఇదే సమాధానకర్తను గురించినటువంటి లేఖనము వ్రాయబడింది. ప్రియులారా, దేవుని పిల్లలుగా సమాధానకర్త అయిన దేవునిని ఆశ్రయిస్తే తప్ప మనకి సమాధానం దొరకదు. సమాధానమునకు మూలమై ఉన్నవాడు మరి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పీస్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పీస్ అని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి సమాధాన పరచుట వేరు, సమాధానము కలిగి ఉండుట వేరు. సమాధానము కలిగి ఉన్నవారే సమాధాన పరచగలరు. నీకు సమాధానం లేకుండా నీ హృదయం గందరగోళంగా ఉంటూ నువ్వు ఎవరినో సమాధానపరచడానికి ప్రయత్నిస్తే దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. మొదటగా నీవు సమాధానంగా ఉండాలి, ఆ తర్వాత నీవు సమాధానపరచాలి. సమాధానము కలిగి ఉన్నవారు మాత్రమే సమాధానపరచగలుగుతారు. అయితే ఈ లేఖనమును నేను వివరించడానికి ముందుగా ఒక 2 రకాలుగా నేను దీన్ని చెప్తాను. 2 రకాలుగా సమాధానం గురించి చెప్తాను. మొదటిగా దేవునితో సమాధానం, రెండవదిగా మనుష్యులతో సమాధానము. మొదటిగా దేవునితో సమాధానం, రెండవదిగా మనుష్యులతో సమాధానం. ప్రియులారా, దేవునితో సమాధానంగా లేనివారు మనుష్యులతో సమాధానంగా ఉండలేరు. వాస్తవంగా సమాధానము అనేది మనుషులలో కరువైపోయింది. సమాధానము అనేది మనుషుల్లో కరువైపోయింది. నేటి దినాలలో మనుషులు సంతోషం కొరకు పరుగులెడుతున్నారు, సమాధానం కొరకు పరుగులెడుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది శాంతి సమాధానాల కొరకు, మనసులోని ఒత్తిడి తొలగిపోవడం కొరకు సినిమాలకు వెళ్ళేవాళ్ళు, షికారులకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వ్యసనాల వైపుకు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, క్లబ్బులకు పబ్బులకు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, విహార యాత్రలకు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. చివరకు చాలామంది సమాధానం కొరతవడం, వారికి ఖర్చు అయితే ఎంతో అవుతుంది కానీ సమాధానం దొరకటం లేదు. అంతే మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం కరువవడం వల్ల, శాంతి కరువవడం ద్వారా అనేకులు రోగాలకు కూడా గురైపోతూ ఉన్నారు. ఏ వ్యాధి కలిగినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి కారణం ఒకటి చెప్తాడు, బికాజ్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ అని అంటారు. బికాజ్ ఆఫ్ స్ట్రెస్, ఒత్తిడి అది ఎక్కువగా ఉన్న వాళ్ళు వ్యాధికి గురి అవుతారు. ఆందోళన, యాంగ్జైటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మరి వ్యాధికి గురవుతారు. ఈ ఒత్తిడి, ఈ యొక్క ఆందోళన అనేవి అసమాధానంగా ఉన్న వాళ్ళకి, నెమ్మది లేకుండా ఉండే వాళ్ళకి, జీవితంలో ఆందోళనకరంగా ఉండేవారికి సంభవిస్తాయి. నెమ్మది లేని పరిస్థితుల వలన, సమాధానం కరువైన కారణంతో ఈ రోజుల్లో అనేక మంది ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తున్న దుస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తిద్దామా సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మనం ఒక పాట పాడుకుంటూ ఉంటాం, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా వెతికాను, జనులందరినడిగాను, జగమంతా వెతికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడుందని, సమాధానం ఎక్కడుందని ఎన్నో ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారు. సమాధానం కొరకు, సంతోషం కొరకు ఎంతో ఖర్చు చేస్తున్నారు. చివరికి అదే అసమాధానకరమైన స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను, నీకు సమాధానం ఉంటేనే నీవు ఇతరులను సమాధానపరచగలుగుతావు. నీకు సమాధానం కావాలంటే
మొట్టమొదటిగా నీవు దేవునితో సమాధానంగా ఉండాలి. రెండవదిగా మనుష్యులతో సమాధానంగా ఉండాలి. అప్పుడే మూడవదిగా నీవు ఇతరులను సమాధానపరచగలుగుతావు. అందుకే మొదటి విషయాన్ని నేను ముందుకు తీసుకుని వెళతాను. మనం సమాధాన పరచాలంటే మొదటిగా మనము దేవునితో సమాధానంగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనం నుంచి లేఖనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రియులారా, ఈ లేఖన భాగంలో ఒక మాట చెప్తున్నాడు. మనకి దేవునికి మధ్య సమాధానం లేని స్థితిగా ఉండిందట. మొదటగా సృష్టికర్త అయిన దేవునికి, మానవునికి అనగా పాపి అయిన మానవునికి మధ్య విరోధం ఉంది. ఎందుకంటే ఆదిలో ఏదేనులో మానవుడు దేవునితో స్నేహబంధం కలిగి ఉన్నాడు, చక్కని అనుబంధం కలిగి ఉన్నాడు. కానీ ఆ బంధం చెడిపోయింది. పాపము వలన దేవునితో దూరంగా వెళ్ళిపోయారు. పాపం వలన దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. తద్వారా తిరిగి మానవుని దేవునితో సమాధానపరచు నిమిత్తమై దేవుని పిల్లలుగా మనకొక బాధ్యత ఉన్నది. ప్రియులారా, లేఖనం సెలవిస్తున్న సత్యం ఏంటంటే దేవునితో సమాధానంగా ఉండాలని మానవుడు ప్రయత్నం చేయాలి. పాపము వలన మానవునికి దేవునితో సమాధానం లేకుండా పోయింది. దేవుడు మానవునికి దగ్గరకు రావాలనుకుంటున్నాడు, కానీ మానవునిలో ఉన్న పాపము మానవ హృదయంలోనికి దేవుని రానియట్లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మీ హృదయంలో ఉన్న నాకు అయిష్టకరమైనవి తీసి బయటకు పారవేస్తే నేనొచ్చి మీ హృదయంలో కూర్చొని మీకు సమాధానకర్తగా ఉండి మిమ్మల్ని సమాధానపరుస్తాను అంటున్నాడు. అంటే ఎవరైతే ఇంకనూ పాపములో ఉన్నారో, ఎవరైతే ఇంకనూ వ్యసనములో ఉన్నారో వారు దేవునితో సమాధానముగా లేరు అన్న సంగతిని ప్రియులు గుర్తించాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనం ఇంకనూ శత్రువులముగా ఉన్నాం. అక్కడ లేఖనం సెలవిస్తోంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులంగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 10వ వచనములో, ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎవరికి శత్రువులుగా ఉన్నాము? దేవునికి శత్రువులుగా ఉన్నాం. దేవునికి శత్రువులుగా ఉన్నాము గనుక ప్రియులారా గ్రహించండి, ఆ శత్రుత్వాన్ని తొలగించడం కోసం సృష్టికర్త అయిన దేవునికి, పాపి అయిన మానవునికి మధ్యలో ఆయన కుమారుడని యేసుక్రీస్తు వచ్చి ఆయనకి మనకి మధ్య, చూడండి 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. శ్రేష్టమైన సంగతి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా మనం రక్షించబడతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలోనికి వచ్చి తండ్రి అయిన దేవునికి, పాపి అయిన మానవునికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించి ఆయన తండ్రితో మనలను సమాధానపరిచారు. అందుకే ఆ 11వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఎవరి ద్వారా సమాధాన స్థితి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధాన స్థితి లభించింది అని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది.
అంతేకాదు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారు. వీరిని గురించి మీతో ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉంటే, క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉండడం అంటే క్రీస్తుకు శత్రువులుగా ఉండడమే. క్రీస్తుకు శత్రువులుగా ఉన్నవారికి నాశనమే వారి అంతము అని ఆ లేఖనంలో ఉంది. నాశనమే వారి అంతము. కాబట్టి ప్రియులారా, గ్రహించండి, అర్థం చేసుకోండి. దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు, మొట్టమొదటిగా నీ పాపములు క్షమించబడి నీవు దేవునితో సమాధానపరచబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. ఆమేన్. ప్రియులారా, గతకాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము కలిగి ఉన్నాం. దేవునితో సంబంధం లేని వారంగా ఉన్నాం. దేవునికి శత్రువులుగా బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి పరిశుద్ధత ఎంత ఇష్టమో మనలో అపరిశుద్ధత అనేది అంత అధికంగా ఉండింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ఈరోజు ఒక ప్రత్యేకతను మనకి కలిగించాడు. ఏంటి అనంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. ఏమండి, శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా చేసుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవునికి దూరంగా బ్రతికాం, తండ్రి అయిన దేవునికి విరోధంగా బ్రతికాం. అయితే ఎప్పుడైతే దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అంటామో, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి సమీపస్తులం కాగలిగాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా ఇదే వివరణ ఇంకొంచెం మీకు తెలియజేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే, అయితే అయినను మునుపు దూరస్తులైనను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ప్రియులారా, ఆయన మన సమాధానమై ఉండి, తండ్రి అయిన దేవునిని మానవుడు చేరలేనప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలివాడై మనందరి పాపముల నిమిత్తమై బలియాగం చేయడం ద్వారా ఆయన ఏం చేశాడో చూడండి. మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికిని మానవునికి మధ్య పాపమని అడ్డుగోడ ఉన్నప్పుడు కుమారుడిని యేసుక్రీస్తు తన శరీరమందు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడే మనందరి పాపాల నిమిత్తమై ఒకటే బలిగా తనను తాను అప్పగించుకోవడం ద్వారా ఇప్పుడు మనకి ఆ తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగింది. అందుకే 16వ వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా! ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి మీ పాపములను ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి మారు మనసు బాప్తిస్మ అనుభవంలోనికి రావడం ద్వారా మనము దేవునితో సమాధానముగా ఉండగలుగుతాం. హల్లెలూయా! ఇది నా నీ అనుభవం నీకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే, ఇంకా నీవు ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే, ఒకవేళ ఇంకను నీవు పరిశుద్ధ బలలో చేవేసి అనుభవం దాకా రాకపోతే, బాప్తిస్మ అనుభవంలోనికి రాకపోతే, నీవు దేవుని సిలువకు శత్రువుగా బ్రతుకుతున్నావు, దేవునికి విరోధిగానే బ్రతుకుతూ ఉన్నావు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం చేసిన సిలువ త్యాగాన్ని అర్థం చేసుకొని
తండ్రి అయిన దేవునితో సమాధానపడ నిమిత్తమే కుమారుడైన యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని విశ్వసించుట ద్వారా నీకు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునితో సమాధానం లభిస్తుంది. హల్లెలూయా. రెండవదిగా, దేవునితో సమాధానపడిన వారు మనుష్యులతో సమాధానంగా ఉండాలి. సమాధానకర్తను కలిగిన వారు, ఆయన ఆత్మ సమాధానకర్తను కలిగిన వారిలోనికి, అనగా రక్షణానుభవం కలిగిన వారిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు. పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు. ఎప్పుడైతే ప్రభువుతో సరైన సంబంధం కలిగి ఉంటారో అట్టివారు క్రీస్తు యేసును సమాధానకర్తనగా తమ హృదయంలోనికి ఆహ్వానించుకున్నారు గనక, ఆ సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా మనలో ఉన్నాడు గనక పరిశుద్ధాత్ముడుగా ఉండి మనకు బోధిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు, సమాధానంగా ఉండడానికి సహాయకుడిగా ఉంటాడు. అందుకే మనుషులతో సమాధానంగా ఉండాలి అన్నది ప్రభువైన యేసుక్రీస్తు నియమం. చదవడానికి సమయం తక్కువగా ఉంటుంది, నేను చెబుతూ వస్తాను, చదవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలోని లేఖనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24 నుంచి చూస్తే, నీవు నీ సహోదరుడికి నీ మీద విరోధం ఏమైనా ఉంటే, నీవు బలి అర్పించే సమయంలో, దేవుణ్ణి ఆరాధించే సమయంలో అలాంటి వ్యత్యాసాలు కనబడితే, నీకు జ్ఞాపకం వస్తే, మొదట నీ బలిని అక్కడ విడిచిపెట్టేయి, మొదటి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన కొండ మీద ప్రసంగంలో ఈ ధన్యతల తర్వాత తదుపరి వచనాలలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ సహోదరునితో సమాధానంగా ఉండాలి అని. మొదటగా నువ్వు బలి అర్పించడం కంటే, దైవ సేవ చేయడం కంటే సమాధానంగా ఉండడం ముఖ్యము అనే సంగతిని ప్రభు తెలియచేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో కూడా మునుపు ధ్యానాలలో మనం ధ్యానం చేశాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం, 1 Corinthians chapter 7 verse 15, అక్కడ చూస్తే సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు అని లేఖనం సెలవిస్తుంది. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. మనం గొడవ పడతా ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. అందరితోనూ సమాధానంగా ఉండాలి. భర్త ఇక్కడ చెప్పబడినటువంటి 1 కొరింథీ 7వ అధ్యాయంలో భార్యాభర్తల మధ్య సమాధానం గురించి మాట్లాడుతున్నాడు, కానీ దీన్ని అందరికీ అన్వయించుకుని మనం సమాధానంగా ఉండాలి. ఎవరితోనూ విరోధముగా ఉండడం దేవుని బిడ్డలకు మంచిది కాదు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అంటాడు, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితోనూ సమాధానంగా ఉండాలి. అందరితోని, కొందరితో కాదు, సెలెక్టివ్గా కాదు. ప్రభు బిడ్డలకి ఒక లక్షణం ఉంటుంది, నచ్చిన వాళ్ళతోనే కలిసి ఉంటారు, నచ్చని వాళ్ళని కొన్ని మైళ్ళ దూరంలో పెడతారు వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్ చెప్పినా కానీ ఆ ప్రైజ్ ది లార్డ్ ఎలా ఉంటుందో అర్థమవుతూనే ఉంటుంది. ప్రభు బిడ్డలకు అలా కుదరదు. నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది, అలాంటి మనసు ప్రభు అయిన యేసుక్రీస్తుకుంటే ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరం ప్రభుతో కలిసి తిరగలడా? ఆయన ఎక్కడా వ్యత్యాసం చూపలేదు. 11 మందిని ఎలా ప్రేమించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ 12వ వాడైన ఇస్కరియోతు యూదానికి కూడా అతని స్వభావం ఎరిగి ఆయనను ప్రేమించాడు. హల్లెలూయా. అది చాలా కష్టం, మనకి మాదిరిగా ఉన్నాడు. అందుకే చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు ఏమి బోధించారో అది పాటించారు, ఏమి పాటించారో అది బోధించారు. కనుక దయచేసి సమాధాన పరచువారు ధన్యులు అనే మాట మొదటిగా చూస్తే, మొదటిగా పాపి అయిన మానవుడు దేవునితో సమాధానంగా ఉండాలి. రెండవది తోటి మానవునితో సమాధానంగా ఉండాలి. ఈ 2 అనుభవాలు కలిగిన వారు మాత్రమే సమాధాన పరచగలరు. కొంతమంది ఉంటారు, ఊరు పంచాయతీలు తీర్చడానికి పోతారు. మేము పెద్దలమి, వయసుని బట్టి పెద్దలు కావచ్చు, కానీ వాళ్ళకి రక్షణ అనుభవం లేకపోతే వారు దేవునితో సమాధానం లేని వారే. వారికి ఇంటి వారితో సమాధానం లేకపోతే ఇక వాళ్ళ వేస్ట్,
అన్ఫిట్ ఫర్ ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు అన్ఫిట్ అంతే. రక్షణానుభవం లేని వారు సరైన సలహాలు ఇవ్వలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవెవరికైనా సలహా ఇవ్వాలనుకుంటున్నావా? ఎవరినైనా ఐక్యపరచాలనుకుంటున్నావా? ఉద్దేశం మంచిదే, కానీ గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? మొదట నీకు దేవునికి మధ్య సమాధానం ఉండాలి. రెండవదిగా నీకు నీ పొరుగువానికి మధ్య సమాధానం ఉండాలి. ఈ రెండు అనుభవాల్లో ఉన్నవారు మాత్రమే సమాధానపరచడానికి ప్రయత్నిస్తే ఆత్మదేవుడు వారి మాటల్లో తన శక్తిని ఉంచి అలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఎటువంటి వ్యక్తులైనా కోపోద్రేకాన్ని తగ్గించుకొని సమాధానపడడానికి ఇష్టపడతారు. నేటి దినాలలో కుటుంబాల మధ్య సమాధానపరిచేవారు లేరు. భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఉద్యోగస్తుల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు. రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు. దేశాల మధ్య చిచ్చులు అనగా సమాధానం కొరవైపోయింది కుటుంబాలలో. కారణం ఏంటో తెలుసా? సమాధాన పరిచేవారి కన్నా సమాధానాన్ని పీస్ని పీసెస్గా చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. పీస్ మేకర్స్ కావాలన్నాడు, కానీ ఇక్కడ చాలామంది పీస్ని ముక్కలుగా వాళ్ళ ఆనందాన్ని ఓర్వలేని మనుషులు ఉంటారండి. ఈరోజు చెప్తున్నాను, సమాధానపరచడం దేవుని పిల్లలు నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. 2 Corinthians chapter 5 verse 18. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆమేన్. క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని దేవుడు ఏం చేశాడట? యేసు క్రీస్తు ద్వారా తనతో మనల్ని సమాధానపరుచుకున్నాడు. పరచుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటది అంటే, ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. ఆ సమాధానపరచు పరిచర్య అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినాన ఒక సహోదరి ఒక కుటుంబంలో ఒక కార్యం జరిగింది. ఆ కార్యం జరిగింది, మరి వాళ్ళకి అనగా ఒక ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ కొన్ని కారణాల చేత మరి బ్రేక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అయితే నన్ను ఆ యొక్క వ్యక్తులు కొంతమంది పిలిచి, మీరు రావాలి, కొంచెం మాట్లాడి ఎవరి వస్తువులు వాళ్ళకి ఇప్పించేసేయాలి, ఉంగరాలు ఎక్స్చేంజ్ అయిపోయినాయి, బట్టలు ఎక్స్చేంజ్ అయినాయి, కాబట్టి మీరు వచ్చి ఆ ఉంగరాలు ఒకరికొకరు ఇచ్చేసుకునేటట్లుగా ఆ యొక్క ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయినట్టుగా మీరు డిక్లేర్ చేయాలి అని నన్ను రమ్మన్నారు. నేను ఒక మాట అన్నాను, కలపడానికైతే నేను వస్తాను, కానీ విడగొట్టడానికి నేను రాలేను. అది నా డ్యూటీ కాదు. మీరు క్షమించుకోలేక, సర్దుకోలేక సంబంధాన్ని విడగొట్టుకుంటున్నారు కనుక దైవ మనస్సు కలిగిన దైవ పిల్లలుగా ఇదిగో నా బాధ్యత ఏంటంటే విడగొట్టడం కాదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తే, మీరు రండి పాస్టర్ గారు, కొన్నిసార్లు పిలుస్తారు కొంతమంది. పాస్టర్ గారిని పిలిస్తే ఏం చేస్తారండి? ఏం కాదమ్మా, ఆయనతో నువ్వు ఇక్కడ ఉండలేవు, విడిపోండి, దూరం అయిపోండి అని చెప్తారా ఏ పాస్టర్ అయినా? అలా ఏ పాస్టర్ అయినా చెప్తే వాళ్ళు దేవుని ఆత్మతో చెప్పలేదు, మీ మీద ఉన్న వ్యక్తిగత ప్రేమతో చెప్పినట్టే అవుతుంది. వాక్యానుసారంగా నీకు సలహా ఇవ్వాలంటే ఎంతైనా సర్దుకోండి, క్షమించుకోండి, కలిసి ఉండండి. ఇది వాక్యానుసారమైన సమాధానం. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి ఫేవర్గా మరి మాట్లాడే వాళ్ళని వెతుక్కుంటున్నారు చాలామంది. మనసు లేనప్పుడు సాకులు వెతుక్కొని సమర్థించుకొని ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించుకొని వాళ్ళు విడిపోవడానికే ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భార్యాభర్తలైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్కచెల్లెళ్ళైనా సరే, స్నేహితులైనా సరే సమాధానంగా ఉండాల్సిందే. దేవుని బిడ్డవైన నీకు ఒకవేళ మధ్యత్వం చేసే పెద్దరికం ఎవరైనా నీకు ఇస్తే, మనలో కొంతమంది ఆ డ్యూటీలు చేస్తుంటారు. విడగొట్టడానికి నేను లేం, సమాధానపరచడానికే మనం ఉన్నాం. సమాధానపరచు పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. అందుకే ఆ క్రింది భాగంలో అంటాడు కదా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను.
మన దగ్గర ఉన్నది వాక్యం, సమాధాన వాక్యం అట. హల్లెలూయా. సమాధానపరిచే దేవుడు, సమాధానపరచు పరిచర్నిచ్చాడు, సమాధానంగా ఉండమని ఆయన మనతో చెప్తూ ఉన్నాడు. సమాధాన వాక్యం మనకిచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనం సమాధానపరచువారంగా ఉండాలి. సమాధానపరచువారంగా ఉండాలి. ఎప్పుడైతే సమాధానపరచువారంగా మనం ఉంటామో అప్పుడు దైవాశీస్సులకు మనం పాత్రలం కాగలుగుతాం. నీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా గొడవ పెద్దదవ్వకూడదు. కొంతమంది ఉంటారండి, అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ మోస్తూనే ఉంటారు. నేను ఎప్పుడు కూడా చాలాసార్లు చెబుతూ ఉంటాను, ప్రతి వ్యక్తి నోటి దుడుకు వలన కొంచెం బ్యాక్ బైటింగ్ అంటారు, వెనక మాట్లాడడం. ఆ వెనక మాట్లాడేటప్పుడు ఎవరైనా విన్నారనుకోండి, వినిన వ్యక్తి ఆ విషయాన్ని మోసుకుని వెళ్ళకూడదు. నీవు ఇలా చేసావంట, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, నీవు చాలా చెడ్డ వ్యక్తివట, నీవు చాలా అదట ఇదట అని వినిన వ్యక్తి తీసుకుని వెళ్ళాడు అని అంటే, తీసుకుని వెళ్ళింది అని అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య విరోధాన్ని పెంచుతుంది అని అర్థం. అది నీ డ్యూటీ కాదు. ఒకవేళ అదే వ్యక్తి మంచి మాట్లాడితే దాన్ని మోసుకుని వెళ్ళొచ్చు. తద్వారా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఇంకాస్త పెరుగుతుంది, వారి మధ్య ఉన్న ఐక్యత ఇంకాస్త పెరుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సఖ్యమైనంత వరకు ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్న మనం అందరితోనూ సమాధానంగా ఉండాలి, దేవునితోనూ సమాధానంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఎవరైతే దేవునితో సమాధానంగా లేరో వారిని దేవునితో సమాధానపరచడం మొదటగా నేర్చుకుందాం. దేవునితో సమాధానంగా లేరు అంటే మారు మనసు లేనివారు, నశించిపోతున్నారు. వారిని దేవుని యొద్దకు నడిపించడానికే దేవుడిని ఎంచుకున్నాడు. ఇదే సమాధానపరచు పరిచర్య. నశించిపోతున్న పాపి అయిన మానవుని దేవునికి దగ్గరగా చేర్చి, దేవునికి విరోధిగా ఉన్న పాపి అయిన మానవుని దేవునికి మిత్రుడుగా చేయడానికి ప్రభువైన యేసు క్రీస్తును వారు ఎరుగునట్లు వారిని ప్రోత్సహించడమే దేవుని పిల్లలు నేర్చుకోవాలి. దేవుని పిల్లలు నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా గొడవలు పెంచే సమస్యల్లోకి మనం వెళ్ళకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, మొదటి పేతురు 3వ అధ్యాయం 11వ వచనంలో సమాధానమును వెదికి దానిని వెంటాడాలి అని వాక్యం సెలవిస్తుంది. సమాధానమును వెదకాలి, దానిని వెంటాడాలి. ఎప్పుడైతే అలా సమాధానమును వెదికి దానిని వెంటాడతామో అది మనలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానపరచడం నీ బాధ్యతగా గుర్తించు. ఇద్దరు వ్యక్తుల మధ్య విరోధం ఉంటే వీలైనంత వరకు వారి మధ్యలో దూరి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టే మాటలు మరి చెప్పడం మొదలుపెట్టు. ఒకరి మీద ఒకరికి ఐక్యత కలిగించే మాటలు చెప్పడం ప్రారంభించు. అంతేకాని నీ మాటలు ఒక కుటుంబాన్ని విడగొట్టకూడదు. నీ మాటలు, నీ జోక్యము ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చును పెంచకూడదు. దేవుడు సమాధానాన్ని విడగొట్టమని చెప్పట్లేదు, సమాధాన పరచమని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే సమాధాన పరుస్తారో వారు ధన్యులు. అనగా దేవునితో మనిషిని సమాధానపరచాలి, అనగా సువార్త ప్రకటించాలి. రెండవదిగా మనుషులతో మనుషులు విరోధంగా ఉంటే వారికి మధ్యలో నిలబడి నీవు సమాధానపరచాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన వారు కూడా ఆ పనిని తమ శరీరంలో నెరవేర్చాలి. ఎప్పుడైతే అలా చేస్తామో వారు దేవుని కుమారులు అనబడతారు. వారు దేవుని కుమారులు అనబడతారు. వారు దేవుని సంతానం అనబడతారు. ఏమండి, దేవుని సంతానానికి ఉండవలసిన ఒక లక్షణం చెప్తున్నాడు. దేవుని సంతానంగా ఉండడానికి ఇష్టపడుతున్న నీవు, దేవుని బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్న నీవు దేవునితో సమాధానంగా ఉండడం మాత్రమే కాదు, సమాధానం కలిగినటకు ఇతరులను ప్రోత్సహించాలి. ఒకరిలో ఒకరు సమాధానంగా ఉండడానికి ప్రోత్సహించాలి. ఎప్పుడైతే అలా చేస్తావో నీవు దేవుని కుమారుడువని, నీవు దేవుని కుమార్తెవని పిలువబడతావు. అందుకే అన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఇంగ్లీష్లో అయితే చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అంటే కుమారులు కుమార్తెలు ఇద్దరిని గురించి చెప్తూ వారు దేవుని సంతానం అనబడతారు. ఈరోజు దేవుని సంతానంగానే ఉండాలనుకుంటున్నావా? అయితే ఇద్దరు వ్యక్తులను విడదీసే వ్యక్తిగా కాక ఇరువురు వ్యక్తులను కలిపే వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించు.
నేను చెబుతూ ఉండగానే నీ బంధువుల్లోనో నీ స్నేహితుల్లోనో ఎవరో కొంత విరోధంగా ఉన్న వాళ్ళు నీకు కనబడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళ విషయంలో బాధ్యత తీసుకో, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి. నీవు మనుషులను దేవునితోనూ తోటి మనుషులతోనూ సమాధానపరిస్తే నీవు దేవుని బిడ్డవని ముద్ర వేయబడతావు. అది నీ లక్షణం దేవుని బిడ్డగా రుజువుపరుస్తుంది. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా దేవ, ప్రేమగలిగిన తండ్రి, మీ మాటలు మాకు తెలియచేశారు. సమాధానపరచు వారు ధన్యులన్నారు, వారు దేవుని సంతతి వారుగా పిలువబడతారన్నారు. ప్రభువా, మొట్టమొదటిగా మేము దేవుడవైన మీతో సమాధానంగా ఉండడానికి కుమారుడని యేసుక్రీస్తును విశ్వసించాలని తెలియచేశారు. రెండవదిగా, విశ్వసించిన మేము మా పొరుగువారితో కుటుంబస్తులతో సమాధానంగా ఉండాలన్నారు. అట్టి స్థితిలో ఉన్న మేము ఇతరులను సమాధానపరిచే బాధ్యత, సమాధానపరచు పరిచర్య మాకు ఇచ్చానన్నారు. సమాధానపరచు వాక్యం మాకు ఇచ్చారు. ఈ వాక్యాన్ని చేతపట్టుకొని మనుష్యులను దేవుడైన మీతో సమాధానపరచుటకును, మనుషులకు మధ్య ఉన్న విరోధంలో మధ్య నిలిచి సమాధానపరచుటకు మీ కృప మా అందరికీ దయచేయండి. అలా ఎవరైతే సమాధానపరుస్తారో వారు మీ సంతానం అనబడతారు, వారు మీ పిల్లలు అనబడతారని వాక్యం పలుకుతుంది. అట్టి కృప మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్యాదరణ సన్నిధి, సమాధానం చెరుడు ప్రతి వారికి కుటుంబాలకు సదా తోడై కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.